వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. ఇరువురు నేతల బూతుల పురాణంపై స్పందించిన బుద్ధ గతంలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ విజయసాయికి కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. కొడాలి వంశీ అనే పిల్లల తాటకు చెప్పుళ్లకు మీరు మురిసిపోయి ప్రభుత్వం పోగానే పిల్లి అరుపులు అరుస్తున్నారంటూ బుద్ధ మండిపడ్డారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దోచుకున్న వాటిపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉత్తరాంధ్రను దోచుకున్న విజయసాయిరెడ్డి ముసలినక్క వేషాలు మానుకోవాలని బుద్ధ హితవు పలికారు. మరోపక్క నిండు అసెంబ్లీలో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగు పెడతాననే చంద్రబాబు మాటలను గుర్తు చేశారు. నిన్న పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరగనంత ఘనంగా జరిగింది. దాన్ని పక్కదారి పట్టియడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. వాళ్ళ ప్రజలందరూ బందిపోటు దొంగలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీలో ఆఫీసారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు ఉదయం 8 గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది. మరి ఇన్నాళ్ళు పెద్ద పుల్లులాగా మాట్లాడారే, ఏమయ్యారు ఇవాళ? పిల్లిలా మాట్లాడుతున్నారండి ఇవాళ. ఈ పిల్లి వల్లభనేని వంశీ చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే 4+4 గన్మెన్లు, దేవినేని అవినాష్ ఇంటి మీద దాడి చేస్తే 2+2 గన్మెన్లు. మేము ఇంతవరకు మా గన్మెన్లు మేము తీసుకోలేదే. అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వేషం కడతారా? ప్రభుత్వం పోగానే మీ నిజ స్వరూపం పిల్లుల్లా బయటకు వచ్చి మ్యావ్ మ్యావ్ అంటారా? వల్లభనేని వంశీ అనే ఓటు మాత్రం వాడు మాట్లాడకూడని మాట మాట్లాడాడు. వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు.